పేరు? నా పేరు శంకర్. ఓకే. ఎప్పటి నుంచి మీరు 30 ఇయర్స్ నుంచి చేస్తున్నా ఇక్కడ. ఓకే. ఏమేం టైప్స్ ఉంటాయి సేమియాలు? దీంట్లో 4 టైప్స్ ఉంటాయి మేడం. ఏమేంటివి? ఒకటి రోస్టెడ్ ఉంటుంది, ఒకటి వైట్, హ్మ్. ఇది పేనీలు, హ్మ్. ఇది వైట్ పేనీ. హ్మ్. అంతే. ఇంకా వస్తాయి ఇంకా 2 రకాలు. ఇంకా ఇప్పటి రాలే, వచ్చే ఇంకా 5-6 రోజులు పడుతుంది రానికి. ఓకే. ఓకే. సో ఎట్లా ప్రైసెస్ ఎలా ఉంటాయి? ప్రైజెస్ మనం 80 రూపీస్ అమ్ముతాం. ఇది రోస్టెడ్, వైట్ కూడా సేమ్ రేటు. ఇది 180 రూపీస్. ఎందుకని 180 రూపీస్? అందులో ఇది నెయ్యి ఉంటుంది, దీంట్లో నెయ్యి ఉంటుంది. ఓన్లీ మిల్కులు వేసుకొని తినడం ఇది. ఓకే. అదైతే చేసుకోవాలి మనం. ఓకే. దానిలో డ్రై ఫ్రూట్స్ ఇట్లా అవన్నీ వేసి చేయాల్సి వస్తుంది. ఓకే. నార్మల్ సీజన్స్ లో బిజినెస్ ఎలా ఉంటది? రంజాన్ సీజన్ నార్మల్ అంటే మనకు మంత్లీ వచ్చి 2-3 కార్టూన్లు అమ్ముడు పోతాయి. మన సీజన్లో వచ్చి 500-550 అట్లా పోతాయి. దీని హిస్టరీ గురించి చెప్పండి. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? ఎప్పటి నుంచి మీరు అమ్ముతున్నారు? ఫస్ట్ టైం మేమైతే 30 ఇయర్స్ నుంచి చేస్తున్నాం మేడం. మాకు అంత హిస్టరీ దాని గురించి తెలియదు. మాల్ వస్తుంది, మేము అమ్ముతాం. 30 ఇయర్స్ నుంచి అంటే ఇప్పుడు ఇది ఓన్లీ రంజాన్ ముస్లింలు చేసుకుంటారు అట్లా ఏమన్నా? అట్లా ఏం లేదు మేడం. మనం మొత్తం చేసుకుంటారు. హిందువులు కూడా చేసుకుంటారు, ముస్లింలు కూడా చేసుకుంటారు. దానికి ఏముండదు అట్లా. ముస్లిం 75% తీసుకుంటే మన తెలుగు వాళ్ళు 25% తీసుకుంటారు కంపల్సరీ. ఇక్కడ చేస్తారంటే కూడా కదా మ్యానుఫ్యాక్చరింగ్ ఓల్డ్ సిటీ అంటే ఇక్కడ ఫేమస్ అంటే అది వేరేది వస్తుంది మాల్, ఇంకా రాలేదు అది. అది హోల్సేల్ ఉంటుంది. అది ఏంటి దాంట్లో స్పెషల్ ఏంటి? దాంట్లో ఉప్పు ఉంటుంది, దాంట్లో సేమియాలు. చాలా మంది చేయడానికి రాదు, ఓన్లీ ముస్లిమ్స్ చేయగలుగుతారు. ఎట్లా చేయాలి అసలు? నార్మల్ ఎలా చేస్తే టేస్టీగా ఉంటది? నార్మల్ గా అంటే మన నెయ్యి ఉంటుంది కదా, అసలు నెయ్యి దాంట్లో వేయించుకొని పాలలో వేస్తారు. అది వేసుకున్న తర్వాత పాలు ఇట్లా వేడి చేసుకొని చక్కెర ఇట్లా వేసి దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని వేసుకొని అవన్నీ వేసుకున్న తర్వాత తయారవుతుంది. మీరు ఎప్పుడన్నా తిన్నారా? మేము ప్రతి ఇయర్ తింటాం మేము. ఓకే. రంజాన్ సీజన్ లోనే ఎట్లా సెలబ్రేట్ చేసుకుని ఇంకా ఇవన్నీ ముస్లిం స్పెషల్ ఐటమ్స్ కదా, మీరు ఏమేమి తీసుకొని ఇంట్లో తింటూ ఉంటారు? మేము సేమియాలు తీసుకెళ్తాము, బాస్మతి రైస్, బిర్యానీ కూడా చేసుకుంటాము. చిరుకుర్మా అని ఉంటుంది, అంటే ఈ సేమియాలతో చిరుకుర్మాని తయారు చేసుకుంటాము, అది బి తింటాము. ఇంకా మళ్ళీ స్వీట్ ఉంటుంది, డబుల్గా మిఠా, అది కూడా చేసుకుంటాం. ప్రతి ఇయర్ చేసుకుంటాం. షీర్ కుర్మా అంటే అది అచ్చంగా ఓల్డ్ సిటీలోనే దొరికిద్ది అని అంటూ ఉంటారు కదా, అది ఎట్లా తయారు చేస్తారు? ఇక్కడైతే 75% ఇక్కడనే దొరుకుతుంది మేడం. ముస్లిం మన ఇక్కడ ఏరియాలో దొరుకుతాయి, పాత బస్తీలోనే. మళ్ళీ నువ్వు అక్కడ సైడ్ వెళ్తే ఉండవు అట్లా. ఉంటుంది ఏదో నార్మల్గా అక్కడ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం కొంచెం అమ్ముతారు. మేమైతే ఇక్కడ హోల్సేల్గా చేస్తాం. అట్లా ఏం లేదు. ఎలా జరుపుకుంటూ ఉంటారు అంటే ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు కదా, ఓల్డ్ సిటీ చార్మినార్ దగ్గర బాగుంటది, అది చాలా బాగుంటది మేడం. ఇక్కడ మన చుడి బజార్ ఉంది కదా, చుడి బజార్ కూడా ఫేమస్. మన లాడ బజార్ ఫేమస్, అట్లా చార్మినార్ ఫేమస్. దాన్ని బట్టి ఉంటుంది. మళ్ళీ ముంగడ పోయిన తర్వాత హోటల్ వస్తుంది ఒకటి, పిస్సా హౌస్ అని, అది ఇంకా ఫేమస్. అట్లా ఇక్కడ పోతేనేమో షాదాబ్ హోటల్ ఫేమస్. ఈ ఏరియా మొత్తం ఫేమసే. ఎక్కడ పోయినా మనం కడుపు నిండా తిని బయటకు వెళ్ళొచ్చు. అట్లా అస్సలు మిస్ అవ్వకూడదు ఒక ఐటమ్ ఏంటి చార్మినార్కి వచ్చి ఇది అస్సలు తినకుండా వెళ్ళకూడదు అంటే హలీం. ప్రతి ఇయర్ ఇక్కడ వస్తారు చాలా మంది, 90% హలీం కోసమే వస్తారు తినడానికి. రంజాన్ సీజన్ అంటే ఇంకా హలీం తినడం, ఇవన్నీ తీసుకెళ్ళడం. అది కాజు, ఇది బాదం, కిస్మిస్, ఖజూర్, పిస్తా, అది పెయిన్ ఖజూర్ అంటే ఒక్క పొద్దు వదలడానికి వాళ్ళు ఫస్ట్ ఉంటారు కదా, అది వదలడానికి. ఇంకా ఇవైతే కామన్ ఇవన్నీ వేస్తారు మేడం దాంట్లో. ఇది రోజు తయారు చేసుకుంటారు వాళ్ళు, షర్బత్ తయారు చేసుకుంటారు అంటే ఒక్క పొద్దు వదిలేటప్పుడు తాగడానికి. ఇవన్నీ వేసి చేస్తారు. ప్యాకేజ్ లెక్కన అమ్ముతూ ఉంటారా లేకపోతే ఎట్లా? లూజ్ కూడా అమ్ముతాము, ప్యాకేజ్ బి అమ్ముతాం. ఎలా ఉంటుంది ప్రైస్? అలాగలా ఉంటాయి మేడం. ఇది 50 రూపీస్. ఏవైనా సరే 100 గ్రామ్స్ అయితే 50 రూపీస్ అట్లా ఉంటాయి. 100 గ్రామ్స్ అంటే ఇది అలాగ ఉంటాయి. దీని 250 గ్రామ్స్ ఉంటుంది. ఇది 250. ఇది పిస్తా కాస్ట్లీ ఉంటుంది. ఇది 240 ఉంటుంది. ఇది సార పలుకులు అంటారు, మన దాంట్లోనేమో సార పలుకులు అంటారు, ముస్లిం దాంట్లో చిరంజీ అంటారు. సో ఇవన్నీ షీర్ కుర్మాలో వేస్తే ఇంకా టేస్టీగా ఉంటాయి. ఇవే అసలు మేలు వేయడం దాంట్లో. దాన్ని బట్టి సేమియాలు వేస్తే సెట్ అయిపోతుంది. ఓకే. థ్యాంక్ యూ. ఓకే.